హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి రేవంత్ రెడ్డి సర్కార్ బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంది. హైదరాబాద్ నడి ఒడ్డున అతి తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలకి ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తోంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తోంది, ఎక్కడ అతి తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి ఇల్లును తీసుకొస్తుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల పైగా అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, హైదరాబాద్లో ఉంటున్నటువంటి మధ్యతరగతి ప్రజలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుందని, అతి తక్కువ ధరకే హైదరాబాద్ నడి ఒడ్డున ఇల్లు వారికి వచ్చేలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తుందని, అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తోంది, ఎక్కడ అతి తక్కువ ధరకి మధ్యతరగతి ప్రజలకి ఇల్లు ఇవ్వబోతోంది అంటే ఏం చెప్తారు? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు కృష్ణ. ఓపెన్ ఫారం అడుగుతావు. పాపం మధ్యతరగతి ప్రజల కోసం, పేద ప్రజల కోసం తప్పలేదు. మీరెవరో వాళ్ళు ఎవరెవరు. సరే, ప్రజల కోసం అంటున్నాం కాబట్టి డెఫినెట్గా చెప్తాం. ఇప్పుడు పాలిటిక్స్లో ఏంటంటే గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత అనేకమైన వాగ్దానాలు మేనిఫెస్టోలో పెడతారు. కొన్ని చేయాలనే ఉద్దేశంతో పెడతారు, కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు పథకాల 6 ఇచ్చారు కదా, 6 గ్యారెంటీస్ ఇచ్చాడు కదా. ఆ గ్యారెంటీ 3 నెలల్లో 100 రోజుల్లో అయిపోద్ది అన్నారు. అయిందా? ట్రై చేశారు, ఇంకా చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. సో అట్లానే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే పేదింటి వాడు అంటే డబ్బులు లేనివాడు, మధ్యతరగతి కానీ బిలో పవర్టీలో ఉన్నవాళ్ళు ఇల్లు కొనుక్కోవడం అనేది నిరాశగా మిగిలిపోతుంది. ఎందుకు? మనం కూర్చున్న ఏరియాలో 3 లక్షలు చెప్తున్నారు గజం, నేనున్న ఏరియాలో 4 లక్షలు చెప్తున్నారు. 4 లక్షలు ఎంతమంది కొనుక్కుంటారు, ఎన్ని కొనుక్కుంటారు? 10 గజాలు కొనాలంటే 40 లక్షలు, 100 గజాలు కొనాలంటే 4 కోట్లు. సో మన వల్ల కాదు. సో ఎవరికైనా పబ్లిక్ సపోర్ట్ చేయాలంటే పబ్లిక్ ఎన్నుకునే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్. ఏ పార్టీ అయితే ఆ పార్టీ. లాస్ట్ టైం టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. వీళ్ళే ప్రజలకి రిస్క్ వచ్చి ప్రజలకు ఒక దారి చూపించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలి. నా ఇల్లు అనగానే కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుంది? నా పిల్లలు, నా భార్య, నా జాబు, ఇవన్నీ ఆనందకరమైన విషయాలు. కానీ చాలామంది నోచుకోలేకపోతున్నారు దానికి. ఎందుకంటే రేట్లు అమాంతంగా పెరిగిపోయి రాకెట్లా దూసుకెళ్ళిపోయింది. 10 సంవత్సరాల ముందు 10 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. 10 times పెరిగిందా లేదా? సో అదನ್ನು మనకు అందనంత దూరంగా ఊహల్లో కూడా ఊహించలేకపోతుంది మనం. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది డెవలప్ చేస్తుంది. అటు హెచ్ఎండిఏ కానీ, లేకపోతే డిటీసీపీ కానీ, లేకపోతే ఇతర జిహెచ్ఎంసీ రేట్ అంత తక్కువ రేట్లో దొరకవు. సో వాళ్ళకి ఏంటంటే మొత్తం కేసీఆర్ గారు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు ఒక జోన్ బాగా ఎలివేట్ చేశారు. ఏ జోన్ అది? వెస్ట్ జోన్. బాగా రేట్లు పెరిగి 100, 90, 80 కోట్లు పర్ ఎకర్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే దాన్ని ఉంచుతూ మిగతా మిగిలిపోయిన ఏవైతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినట్టు ఏం పాత గవర్నమెంట్ చేసిన తప్పులు కరెక్ట్ చేస్తారు. ఎంతవరకు సాధ్యపడుతుంది వీలవుతుంది డిఫరెంట్. ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ తెలంగాణ బార్డర్ వరకు అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. 3 భాగాలు విభజించారు. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి రావాలనుకుంటే 4 గంటలు పడుతుంది హైదరాబాద్కి. ఈ RRR రెడీ అయిందంటే 2 గంటలు చాలు. అంటే 2 గంటలు పెట్రోల్, 2 గంటల టైం ఎంత మిగిలింది? చాలా ఎఫిషియన్సీ తగ్గింది కదా. అంటే సిటీలాగా అయిపోతుంది అప్పుడు. అది కూడా ఇంతకుముందు కుక్కటిపల్లి అంత దూరం అనేవారు. శంషాబాద్ ఎవడిపోతాడు అక్కడ. శంషాబాద్ దాటిపోయి ఎక్కడెక్కడికో ORR దాటిపోయి, RRR దాటిపోయి కూడా జడ్చర్ల, వికారాబాద్, జైరాబాద్, అటు అమంగల్, కడతాలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. అయితే ఎప్పటికీ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లను అయితే ఏర్పాటు చేస్తుంది. దానికోసం భూ సమీకరణ కూడా చేస్తుంది. ల్యాండ్ పూలింగ్ ఎక్కడ అంటే ఏ ఏరియాల్లో? అంటే నాకు తెలిసి రౌండ్ ది RRR చేస్తానండి. ఇటు షాద్నగర్ పోతే బూర్గుల, బాలానగర్, జడ్చర్ల ఉంది. ఇటు కడతాల్, అమంగల్ అటు ఉంది. అటు నాదర్గుల్ ఉంది. అట్లానే అక్కడ మన ఈస్ట్ కుతుబుల్లాపూర్, కోంపల్లి. సో ఆల్ ఏరియాస్, సంగారెడ్డి అన్నింటిలో కవర్. ఎందుకంటే మనకి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సోమన్ గారు చెప్పారు లాస్ట్ టైం, నీకు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయారు. సోమన్ గారు ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్న దాంట్లో మొత్తం అంతా 75% ఓషన్స్.
బే ఆఫ్ బెంగాల్, పెసిఫిక్ ఓషన్, వాట్ ఎవర్ యూ సే. మిగతా 25%, 5% గుట్టలు, రాళ్ళు. అంటే మిగిలింది ఎంత? 20%. ఈ 20% భూమి 50 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది. కానీ కొనేవాళ్ళు బాగా పెరిగిపోయారు. పాపులేషన్ ఎప్పటికీ మన ఇండియా నెంబర్ 1, నెంబర్ 2 ఇండియా నెంబర్ 1కి వచ్చాం. హమ్ కిసి సే కమ్ నహి. సో ఆ విధంగా ఏముంది, మన నాన్న వాళ్ళు, మన తాతగారు ఎకరాల్లో కొనేవారు, మన నాన్న వాళ్ళు గజాల్లో కొనుక్కున్నారు. మనం ఇప్పుడు అడుగుల్లో కొనుక్కుంటాం. మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మనోళ్ళు వచ్చేసరికి స్క్వేర్ సెంటీమీటర్లో కొనుక్కుంటారు, ఇంకా ఇలా మిల్లీమీటర్ అంతే అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ అంతే ఉంది, జనాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్కి లక్షల మంది వలసలు వస్తున్నాయి. లక్షలు, వేలు కాదు. హైదరాబాద్ ఎవడైనా వచ్చంటే వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, 4th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి లేదు. సో ఈ ఏరియాస్ ఇప్పుడు బాలానగర్ నేను చెప్పిన దగ్గర పోలేపల్లి సజ్జిగంట ముందు, ఇప్పుడు మన బెంగళూరు హైవే లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. కాశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశాన్ని 2 భాగాలుగా విడగొడుతుంది. అక్కడ ఏముంది, షాద్ నగర్ మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీకి వెళ్ళింది. మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఫార్మా, పెద్ద పెద్ద అన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే పోలేపల్లి సజ్జు, ఇంకా లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి, రైట్ సైడ్ కన్నా మెడిటేషన్ సెంటర్. షాద్ నగర్ వెళ్తే తెమ్మాపూర్, రైట్కి వెళ్తే షాద్ నగర్, అక్కడ ఒక 2 SCZలు, సీతారాంపూర్, చంద్ర. సో ఇవన్నీ కూడా గ్రోత్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ల్యాండ్ ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, అలో రిలీజ్ చేస్తే కొన్ని ప్రైవేట్ ల్యాండ్ వస్తాయి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తాయి. గవర్నమెంట్ ల్యాండ్ వచ్చినప్పుడు ఆప్షన్ వేస్తారు. సో ఆప్షన్లో ఇప్పుడు కూడా జనరల్గా ఒక ఈక్వల్ రేట్ జస్టిఫై చేస్తారు. కానీ మార్కెట్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది కొద్దిగా. కానీ HMDలో అందరికీ రాదుగా, ఎలిజిబిలిటీ కొంతమందికే వస్తుంది. ఒకసారి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో చేశారు, 1000 ప్లాట్లు ఉంటే 1,00,000 మంది అప్లై చేశారు. ఎవరికి ఇస్తాడు? 1000 ప్లాట్లు ఎక్కడ, 1,00,000 ప్లాట్లు ఎక్కడ? సో ఆ ఎలకేషన్లో ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే తక్కువ అంటే మీకు 8, 10, 12,000 గజం అంటే ఎక్కడో సిటీ బోర్డర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీళ్ళంతా RRRకి దగ్గరలో చేస్తున్నారు, RRRకి అటు కానీ ఇటు కానీ. సో నార్మల్గా 30, ఇప్పుడు బంజారాహిల్స్ 4 లక్షలు, కుక్కట్పల్లిలో 2 లక్షలు, శంషాబాద్ 2.5 లక్షల బదులు 10,000, 15,000 ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అప్రిషియేషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే అప్రిషియేషన్ ఏంటి, ఇప్పుడు బంజారాహిల్స్ నువ్వు కొనుక్కున్నావు 3.5 లక్షలు పెట్టి, ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది నీ ప్రకారం? ఎంత అవుతుంది? ఓ 5-10% పెరుగుతుంది. అంటే 3,50,000 కాదు, 370, 380. అదే మీరు 10,000 కొనుక్కున్నాను అనుకో, 10 సంవత్సరాలు ₹1,00,000 అవుతుంది. 10 సంవత్సరాలు 50,000-60,000 అవుతుంది. 5 to 6 times. ఫస్ట్ 2 years, ఫస్ట్ 5 years 2.5 times, నెక్స్ట్ 5 years ఇంకో 2.5, అంటే 5 to 6 times. అంటే 10,000 కాస్త 60,000 అవుతుంది. అక్కడ ఎంత పెరిగింది? 5 times పెరిగింది, 6 times. ఇక్కడ వన్ టైం కూడా పెరగట్లేదు. ఇప్పుడు ఓవరాల్గా రేవంత్ రెడ్డి సర్కారు 515 ఎకరాల్లో, అంటే ఈ సిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు 515 ఎకరాల్లో లేఅవుట్లు నిర్మించేందుకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏంటి సార్, ఏ ఏరియాల్లో ప్రధానంగా ఈ లేఅవుట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే నేను చెప్పాను కదా, RRRకి మొత్తం ఇప్పుడు, ఎందుకంటే RRR ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ యాక్షన్లోకి వస్తుంది. ఇంత ముందు కొద్దిగా జోప్యంలో లోపం అయింది, ఎక్కువ పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏంటంటే టెండర్స్ కాల్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ లాస్ట్ స్టేజ్లో ఉంది. అయిపోయిన తర్వాత చేసి, నాకు తెలిసి అక్రాస్ ది 4 directions. అంతకుముందు అన్ఫార్చునేట్లీ అంతకుముందు వెస్ట్రన్ జోన్ బాగా పెరిగింది. మోకిల, శంకరపల్లి, గచ్చిబౌలి, సంగారెడ్డి ఇవి పెరిగాయి. కానీ ఇటుపక్క పెరగలేదు ఎక్కువ. ఆయా ఏరియాల్లో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది ప్రస్తుతం? గవర్నమెంట్ ఎంతకి ఇచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబై హైవే తీసుకున్నారు అనుకోండి, శంషాబాద్ 2.5 లక్షలు ఉంది. ఓకే, దానికంటే ముందు కోకాపేట, తెల్లాపూర్ అడగక్కర్లేదు మనం, రైట్? సో అది అయిపోయిన తర్వాత నీకు బొంబాయి హైవేలో వెళ్తే ఇప్పుడు కోకాపేట, గచ్చిబౌలి, కోకాపేట, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, IIT కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, అట్లా వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి HMDA లేఅవుట్ల ద్వారా మధ్యతరగతి వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా 100% కొంతమేర వరకు అయితే కొంతమేరకు జరుగుతుందండి. ఎందుకంటే ల్యాండ్ డెవలప్ ఇప్పుడు ఎప్పుడైనా డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి. ఓకే, సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తగ్గితే రేట్లు తగ్గుతాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది, స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఇప్పుడైతే ల్యాండ్ పూలింగ్ చేసి రిలీజ్ చేస్తారో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. బట్ అంత భారీగా పెరగదు. కొంతవరకు కొన్ని రాజకీయాల్లో కొన్ని లోపాలు, కొన్ని ఫేవరిజం ఉంటాయి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ డెఫినెట్గా కొంతవరకు మెరుగు లాభమే పొందుతారు ఓకే ఇన్వెస్టర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.